ఈ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీని ప్రైవేట్ పరం చేయాలని ప్రభుత్వం చూస్తుందా? ఒక విధంగా అలానే అనిపిస్తుంది. నిన్న చాలా ముఖ్యంగా నిన్న మంత్రి గారు పెట్టిన ప్రెస్ మీట్‌లో పాలిటెక్నిక్ విద్య యాజ్ ఇట్ ఈస్‌గా ఉంటది అని అన్నారు. సంతోషం. ప్లస్ లాటరల్ ఎంట్రీ విధానం కూడా అలానే ఉంటదనేది దాని కూడా సంతోషమే. కాకపోతే ఆగస్టు 14, 2024లో వచ్చిన స్కిల్ యూనివర్సిటీ గెజిట్‌లో ఏమున్నాయంటే అసలు యాక్చువల్‌గా మంత్రి గారు వాటిని అడ్రెస్ చేసి చెప్తే మా మా అన్ని అనుమానాలకి సమాధానం ఉన్నట్లుంటది. ఎందుకు అంటే జియో 97 వచ్చిన రోజు నుంచి ఆ రోజు రిలీజ్ అయిన గెజిట్ ప్రకారం సెక్షన్ 44 అనే సెక్షన్ 44 ప్రకారం ఈ గవర్నమెంట్ ఉన్న ఆస్తులన్నీ స్కిల్ యూనివర్సిటీకి బదలాయింపు జరుగుతుంది అని చెప్పారు. నెక్స్ట్ సెక్షన్ 4 ప్రకారం ఏం చెప్పారంటే, నేను ఎందుకు ఈ సెక్షన్స్ చెప్తున్నా అంటే మినిస్టర్ గారు ఈ సెక్షన్ని అడ్రస్ చేస్తే ఉన్న అనుమానాలన్నిటికీ ఆన్సర్ వస్తుంది అని చెప్పేసి. సెక్షన్ 4 ప్రకారం ఏంటిదని అంటే యంగ్ స్కిల్ యూనివర్సిటీకి 100 ఎకరాల స్థలం ఇవ్వాలి, 3 సంవత్సరాలకు అవసరమయ్యే అన్ని ఖర్చులు ప్రభుత్వమే భరించాలని చెప్పేసి అందులో రాసి ఉన్నారు. రాసి ప్లస్ దానితో పాటు అదనంగా వాళ్ళకి మీరు ఇండస్ట్రీకి ఏమైతే అవసరమవుతాయో అట్లాంటి కరికులమే డిజైన్ చేయాలి. అంటే స్కిల్లింగ్ కోసమే, జస్ట్ ఓన్లీ స్కిల్లింగే జరగాలి స్కిల్ యూనివర్సిటీలో అని చెప్పి ఇండస్ట్రీలో మాకు ఈ కోర్సెస్ అవసరం ఉన్నాయంటే ఆ కోర్సెస్ మాత్రమే ట్రైన్ చేయాలి. అయితే ఆడ విరుద్ధమైన ప్రకటన ఏంటిదంటే మంత్రి గారేమో లాటరల్ ఎంట్రీ సిస్టమ్ అలానే ఉంటుందని అంటారు. లాటరల్ ఎంట్రీ సిస్టమ్ ఎప్పుడు ఉంటుంది? మా పిల్లలు 3 సంవత్సరాలు కంప్లీట్ అకాడమిక్ ఇయర్ కంప్లీట్ చేసిన తర్వాత దానికి ఏఐసిటీ అప్లికేషన్ ఉంటుంది కాబట్టి వీళ్ళు డైరెక్ట్గా ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కానీ రేపు వెళ్ళి మేము స్కిల్ యూనివర్సిటీలో మా పిల్లల్ని కలిసిన తర్వాత ఆడ 1 వీక్ నుంచి 1 ఇయర్ వరకు ఎట్లాంటి ఇండస్ట్రీ ఓరియంటెడ్ కోర్సెస్ని మీరు డెవలప్ చేసుకోవచ్చని వాళ్ళకి అధికారాలన్నీ అప్పచెప్పి వాళ్ళు 1 ఇయర్ కోర్సులు, 1 మంత్ కోర్సులు, 6 మంత్స్ కోర్సులలో ఈ ఏఐసిటీ అనే సంస్థ రికగ్నైజ్ చేయకపోతే మా పిల్లలకి హైయర్ ఎడ్యుకేషన్ అవకాశాలు ఎట్లా దొరుకుతాయి? దీని మీద క్లియర్గా మంత్రి గారు చెప్పాలి. యాక్చువల్గా మా బాధ అంతా ఇదే. మాకు ఎలాగోలా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో మాకు రాజ్యాంగబద్ధ రక్షణలు ఉంటాయి. మేము ఇక్కడి నుంచి డీవియేట్ చేయలేరు. కాకపోతే 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు వెనకకి తిరిగి చూసుకుంటే మా విద్యార్థులందరూ ఓన్లీ లేబరేనా, ఓన్లీ ప్లంబర్సేనా, ఓన్లీ తాపి మేస్త్రులేనా, ఈ మీ అకాడమిక్ స్థాయి లెవెల్ ఉన్న విద్యా సంస్థల్ని తీసుకెళ్ళి ఓన్లీ స్కిల్లింగే చేస్తామా? ఈ స్కిల్లింగే చేసినప్పుడు జస్ట్ అసలు మొత్తానికి ప్రైమరీ ఎడ్యుకేషన్ కూడా అవసరం లేదు కదా స్కిల్లింగ్ వాళ్ళకి. మెకానిక్ ఆయన చాలా స్కిల్ పర్సన్, ఆయనకి అసలు చదువు రాకపోయినా కూడా స్కిల్ నేర్చుకునే పరిస్థితిలో ఉన్నారు కదా. ఇట్లా నెక్స్ట్ మళ్ళీ వాళ్ళకి అట్లాంటి అధికారాలు ఇచ్చారంటే ఫీజులు విపరీతంగా ఎట్లయినా పెంచుకోవచ్చు మీరు అని చెప్పారు. ఈ మీ పాలిటెక్నిక్ అయిపోయేలోపు ఎంత ఖర్చు చేయొచ్చు ఒక స్టూడెంట్? చెప్తా మేడం. మేడం దానికన్నా ముందు ఒక 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటిదంటే హైయర్ ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వడానికి 2 దారులు ఉన్నాయి మేము తెలంగాణలో. ఒకటేమో ఎంసెట్ నుంచి, ఇంకొకటేమో పాలిటెక్నిక్ నుంచి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కానీ మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థలలో దాదాపుగా 70-80% మంది 10th క్లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళ విద్యా సంస్థల్లో జాయిన్ అవుతారు. అంటే దాదాపుగా వాళ్ళు 2 సంవత్సరాల విద్యను కంప్లీట్ చేయడానికి మినిమం 5 నుంచి 8 లక్షల దాకా ఖర్చు పెట్టాలి మేడం. అట్లాంటి ఫెసిలిటీ ఉంటే మా పాలిటెక్నిక్ విద్యార్థులు కూడా ఇంటర్మీడియట్ విద్యలోనే జాయిన్ అవుతారు. కానీ అట్లాంటి పరిస్థితి లేని వాళ్ళు, చాలా పూర్ వాళ్ళు జస్ట్ ఓన్లీ కేవలం సంవత్సరానికి 5,000 అని అంటే 3 సంవత్సరాలకు 15,000 ఉంటుంది. దాంట్లో గవర్నమెంటు ఏమంటారు ఫీ రియంబర్స్మెంట్ రూపంలో మళ్ళీ మాకు రిటర్న్ చేస్తుంది మా పిల్లలకి. అంటే మనం మొత్తం చదువుకునేది 0 ఫీజుతోటే డైరెక్ట్గా ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్కి పోతున్నాం. ఒక వే నుంచి ఏమో 8 లక్షలు ఖర్చు పెట్టుకొని ఇంజనీరింగ్కి పోతే, ఒక వే నుంచి జస్ట్ 0 ఫీజుతోటి మేము చాలా పూరెస్ట్ ఆఫ్ పూర్కి ఇంజనీరింగ్ ఉన్నత విద్యని అందించే ఇంత మంచి విద్యా సంస్థలని ఎట్లా చేస్తాం మేడం? మేము కేశవరావు కమిటీకి కేశవరావు సార్కి పిలిచినప్పుడు మేము అందులో ఉన్నాం మేడం. కేసీఆర్ గారికి ఎలాంటి వినిపించారు మా మీరు? వినతులు అడిగారు మేడం వాళ్ళు. మేము చెప్పాం సార్ అట్లా మేము చాలా పిల్లలు పూరెస్ట్ ఆఫ్ పూర్ పిల్లలు ఉన్నారు మా ఇన్స్టిట్యూషన్లో, వాళ్ళని తీసుకెళ్ళి ప్రైవేట్లో నడిచే ఒక విద్యా సంస్థకి అప్పగిస్తే వాళ్ళు ఫీజులు పెంచారనే గ్యారంటీ మనం ఎట్లా ఇస్తాం సార్ అని అంటే, సార్ ఏమన్నారు, మనం చట్టం చేసేటప్పుడు మన పిల్లలకి యాజ్ ఇట్ ఈస్గా ఫీజులు గవర్నమెంట్ ఏ విధంగా ప్రొవైడ్ చేస్తుందో అదే విధంగా మనం ఫీజులు పెడదామని చెప్పారు. నేను అప్పుడు సార్కి కల్పించుకొని, సార్ మనం 2024 ఇచ్చిన గెజెట్ ప్రకారము ఫీజుల నియంత్రణ మన చేతిలో లేకుండా యూనివర్సిటీ చేతిలో పెట్టినాం సార్. వాళ్ళు ఒక కోర్స్ ఉంది మేడం, ఆ కోర్స్కి జస్ట్ ఓన్లీ 3 మంత్స్ కోర్స్కి 40,000 వసూలు చేస్తున్నారు. ఈ 40,000 అంటే మేము 3 సంవత్సరాల్లో కూడా ఖర్చు పెట్టాం మేడం మా పాలిటెక్నిక్ విద్యకు మొత్తం. సో అంటే ఓన్లీ 3 మంత్స్ కోర్సు, 1 ఇయర్ కోర్సు, అగ్రికల్చర్ కోర్సు, స్కిల్డ్ లేబర్ అని చెప్పేసి ఏదో ఉంది మన వెబ్సైట్లోనే
స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ అనే వెబ్సైట్లోనే ఉంది మేడం. దాంట్లో సో కేశవరావు సార్కి చెప్పినాం, సార్ మనం అధికారాలన్నీ వాళ్ళ చేతిలో పెట్టి కరికులం డిజైన్ కూడా వాళ్ళ చేతిలో పెట్టి ఏదైతే ఇండస్ట్రీకి అవసరమవుతుందో అట్లాంటి కరికులమే డిజైన్ చేయమని చెప్పేసి వాళ్ళ చేతిలో పెట్టి మనం మా పిల్లలకి ఫీజులు తగ్గించమని చెప్పేసి అడిగితే దాంట్లో ఇంకో సెక్షన్ కూడా ఉంది మేడం. ఇంకో సెక్షన్ ఏం చెప్తుందంటే మేడం, మేము 100 ఎకరాలు ఇస్తాం, 3 సంవత్సరాల ఖర్చులు ఇస్తాం, దాని తర్వాత మీకు ఏ కోశాన 3 సంవత్సరాల తర్వాత ఏ మూమెంట్లో అయినా మీకు ఈ స్కిల్ యూనివర్సిటీ మాకు లాభాపేక్షంగా లేదు, మాకు వర్కౌట్ అవుతలేదు అనుకునే ఏ మూమెంట్లో అయినా వాళ్ళకి పుల్అవుట్ అనే ఒక ఆప్షన్ కూడా ఇచ్చారు మేడం. సెక్షన్ 4 ప్రకారం దాంట్లో చదివితే ఇంకా చాలా సెక్షన్స్ ప్రకారం మమ్మల్ని పిలిచి మినిస్టర్ గారు మాట్లాడితే అర్థమవుతుంది మేడం. ఒక్కసారి ఈ జీవోలు వచ్చినాయి, ఈ క్యాబినెట్ అప్రూవల్ అయింది, ఈ రోజు వరకు మా దగ్గర ఒక్కసారి కూడా మాట్లాడిన సందర్భం లేదు. నిన్న మినిస్టర్ గారికి క్షమించాలి, ప్రెస్ మీట్లో 4 సార్లు మేము విద్యార్థి సంఘాలతోటి ఎంప్లాయీస్ తోటి చాలాసార్లు మాట్లాడామన్నాను. అది లేదు మేడం, మా దాంట్లో మా కమిషనర్ గారికి కూడా తెలుసో లేదో తెలియదు కానీ మిగతా వాళ్ళకి ఎట్టి పరిస్థితిలో ఈ ఇన్ఫర్మేషనే లేదు మేడం. అందుకోసమే ఈ గందరగోళం. మా విద్యార్థులు ఏమవుతారు, మేమవుతారు, వాళ్ళకి వెళ్ళిపోవచ్చు అనే ఆప్షన్ మనమే ఇచ్చినాం. మీరు ఫీజుల మీద నియంత్రణ మేమే పెడతామని చెప్తున్నాం, మళ్ళీ మీరు ఫీజులు ఎంతైనా పెంచుకోవచ్చు అని చెప్పేసి గెజిట్లో మనమే చెప్పేసినాం. ఇన్ని విరుద్ధమైన ప్రకటన మధ్యలో మాకు అనుమానాలు ఉంటాయా లేవా? ఎడ్యుకేషన్ వ్యవస్థలో ఈ మధ్య కాలంలో చాలా సమస్యలు వస్తున్నాయి. ఎందుకు ఎడ్యుకేషన్ మినిస్టర్ లేకపోవడం వల్లేనా? అంటే ఉన్నారు, బట్ రేవంత్ రెడ్డి దగ్గర ఉంది శాఖ. మేము ముఖ్యమంత్రి గారి విద్యాశాఖను చూస్తుంటే చాలా సంతోషమే మేడం మాకు కూడా. ఎందుకనంటే చాలా క్లీన్ అబ్జర్వేషన్ ఉంటుందేమో, కాకపోతే మా విద్యా వ్యవస్థలో జరుగుతున్న సమస్యల్ని ముఖ్యమంత్రి గారికి అర్థించుకునే విధంలో అంటే మేము చెప్పుకునే అవకాశాలు లేకుండా పోయినాయి మేడం. ఈ మూడు సంవత్సరాలు అయితే దగ్గర కాంగ్రెస్ బాడీ ఫామ్ అయ్యి మేము వెళ్ళి ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి గారికి కలిసి మేము దాదాపుగా 6-7 సంవత్సరాల నుంచి ఒక సమస్య కోసమో చాలా సమస్యల కోసం మా డిపార్ట్మెంట్లో మా ఎడ్యుకేషన్ మినిస్టర్ కలుద్దామని ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు సాధ్యం కాలేదు, ఇప్పుడు కూడా సాధ్యం కాలేదు మేడం. మాకు అంటే ముఖ్యమంత్రి గారి చేతిలో ఉందని సంతోషపడాలి, మేము చెప్పుకోలేని పొజిషన్లో ఉన్నాం కాబట్టి బాధ కూడా పడాల్సి వస్తుంది మేడం. ఇది కూడా ముఖ్యమంత్రి గారికి మేము నివేదించుకుంటున్నాం. మేము యాక్చువల్గా ఏదైనా అకాడమిక్ సంస్థలు, ఏదైనా విద్యా సంస్థలు దాని ఐడెంటిటీ మిస్ కాకుండా నువ్వు మా పాలిటెక్నిక్ పిల్లలకి స్కిల్ లేదని భావించినప్పుడు ఈ స్కిల్ యూనివర్సిటీలో ఒక 6 months ట్రైనింగ్ ఇస్తాం. మా సార్ చెప్పినట్లు ఆ 6 months ట్రైనింగ్ మొత్తం మేము అందరూ స్కిల్ యూనివర్సిటీకే పంపిస్తాం కదా. మొత్తం మా విద్యా సంస్థల్ని ఓన్లీ మా పిల్లల్ని తీసుకొని స్కిల్లింగ్ చేయాలి కానీ మా విద్యా సంస్థ వాళ్ళు ఎట్లా అంటే మీరు ఇన్కమ్ జనరేట్ చేసుకునే ప్రాసెస్లో మీ మౌలిక వసతులను మీ ఇష్టం వచ్చినట్లు వాడుకోవచ్చు అని చెప్పినాం. ఇన్ని విరుద్ధమైన వాడుకోవచ్చు, ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు, ఫీజులు ఇష్టం వచ్చినట్లు పెంచుకోవచ్చు, మళ్ళీ మేము చట్టంలో పిల్లల కోసం మేము ఫీజుల నియంత్రణ చేస్తాము అనడము చాలా అనుమానాలకు తావిస్తుంది మేడం. ఇవన్నీ విషయాలు నిన్న మినిస్టర్ గారు చెప్పారు, మా ఎంప్లాయీస్కి ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. ఇంతకుముందు ఎస్బిటిటీలో ఉన్న గవర్నమెంట్ చెప్పింది స్కిల్ యూనివర్సిటీ అనుబంధంగా పాలిటెక్నిక్ కాలేజ్ ఉంటాయి అంటే ఆ ప్రాసెస్ స్టార్ట్ అయిందా? జీవో 97 వచ్చిన రోజే ప్రాసెస్ స్టార్ట్ అయిందని మేము భావిస్తున్నాం మేడం. అది జరగొద్దనే చెప్పేసి మేము జేఏసీగా ఫామ్ అయ్యి చెప్పి మేము మా నిరసన వ్యక్తం చేస్తున్నాం. లంచ్ అవర్ డిమాన్స్ట్రేషన్లు అట్లా విద్యార్థి సంఘాలు వాళ్ళ వేరే ఉద్యమం చేస్తున్నారు, వాళ్ళకి మాకు ఎట్లాంటి సంబంధాలు లేవు. మేము మాతో పాటు మా పిల్లలకి, మా నెక్స్ట్ జనరేషన్కి ఇంత కష్టపడి తెలంగాణ ఉద్యమంలో చేసి ఈ ఫలాలందరూ మా తెలంగాణ వాసులకు దక్కాలని చెప్పేసి అనుకుంటున్నాం. కాబట్టి ఇంత చవకైన ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ చేశారు గతంలో? నేను పాలిటెక్నిక్ చేశాను. పాలిటెక్నిక్ చేసిన తర్వాత ఏం కోర్సులు చేశారు, మీకు ఎలా వచ్చింది జాబ్? మేడం చాలా మంచి క్వశ్చన్ అడిగినా, ఈ మిషన్ గవర్నమెంట్ కూడా వినాలని అనుకుంటున్నాం. నేను 2006లో పాలిటెక్నిక్ కంప్లీట్ చేశాను మేడం. మా సార్ ఇక్కడే ఉన్నారు. 2006లో కంప్లీట్ చేసిన తర్వాత నేను ఈసెట్ రాసి ఇంజనీరింగ్ 2009లో కంప్లీట్ అయినా. నెక్స్ట్ మూమెంట్లోనే జస్ట్ డిగ్రీ అయిపోయింది, జస్ట్ 1 monthలో నాకు హెచ్ఏఎల్లో జూనియర్ ఇంజనీర్గా జాబ్ వచ్చింది మేడం. క్వాలిఫికేషన్ ఏంటిదంటే డిప్లొమా. మేము ఇప్పుడు చెప్తాను మేడం, నేను వరుస పెట్టి హెచ్ఏఎల్, బిహెచ్ఏలు, డిఆర్డిఓ, ఇస్రో, ఎన్టీపీసీ, బిఈఎల్, బిఎంఎల్ ఇట్లాంటి దేశంలో ఉండే అన్ని పిఎస్సీలలో ఒక 10 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అవసరం ఉంటే 10 మంది ఒక్కొక్క ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి 10 మంది డిప్లొమా గ్రాడ్యుయేట్స్ కావాలి మేడం. అంటే వీళ్ళు జస్ట్ ఓన్లీ తీసుకెళ్ళి స్కిల్లింగ్ చేసి 1 week 1 year కోర్సులు క్రియేట్ చేస్తే ఏఐసిటీ అప్లికేషన్లు ఇవ్వకుండా మా పిల్లలు డిగ్రీ కూడా ఏఐసిటీ రికగ్నైజ్ చేయకపోతే ఇవన్నీ జాబ్లకి ఎవరు అప్లై చేయాలి మేడం? అసలు ఎప్పుడో 1957లో జవహర్లాల్ నెహ్రూ గారే చెప్పారు మేడం, ఈ కాలేజ్కి ఆయననే పునాది రాయేశాడు మేడం.
ఆయన చెప్పినప్పుడు ఏంటిదనంటే ఈ దేశంలో చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది, మౌలిక వసతులు పెంచాలనే ఉద్దేశంతో ఇంజనీర్లకి లేబర్లకి మధ్యలో ఒక వారధి లాంటి సూపర్వైజర్లు ఉండాలనే ఏకైక ఉద్దేశంతో ఇప్పుడు అవసరం లేదా మేడం ఈ దేశంలో కానీ ఈ మౌలిక వసతులు పెంచే పరిస్థితుల్లో కానీ జస్ట్ కేవలం ఇంజనీర్లు ప్లస్ లేబర్లే ఉండాలి మేడం. ఇంజనీర్ అంతా అంటే ఇప్పుడు సూపర్వైజర్ క్యాడర్లో చేసే పనులన్నీ ఎవరు చేయాలి? అట్లాంటి పిఎస్సిలలో ఉండే డిప్లొమా ట్రైనర్స్కి ఉండే జాబ్లన్నీ ఎటు పోవాలి? స్కిల్లింగ్ అంటే మా డిప్లొమా సర్టిఫికేట్ వ్యాలిడ్ అవ్వాలి, ప్లస్ మాకు ఒక స్కిల్ ఉండాలి. అది మా మా మంచి కోసం చేసినట్లుంటుంది, అంటే మా జనరేషన్స్ అన్ని బాగుపడినట్లుంటుంది మేడం. ఎంత పూరెస్ట్ ఆఫ్ పూర్ అంటే చదువుకోవడానికి రూపాయి కూడా ఖర్చు లేని పరిస్థితుల్లో నుంచి వచ్చి ఇదే పాలిటెక్నిక్ కాలేజ్లో చదువుకొని ఇదే పాలిటెక్నిక్ కాలేజ్లో నేను లెక్చరర్ అయ్యే స్థాయికి వెదిగామంటే ఓన్లీ బికాస్ ఆఫ్ పాలిటెక్నిక్ వ్యవస్థ ఉండడం వల్ల. మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. ఇక్కడ కొంతమంది మహిళా లెక్చరర్లు ఉన్నారు, వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకుందాం.